అందరికీ నమస్కారం. ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం గత 23 సంవత్సరాల నుంచి మనకి జరుగుతోంది. ప్రతి శనివారం ఇది 1251వ వారం. ప్రతి వారం మనకి ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం నిష్ణాతులైన డాక్టర్స్ వారి వారి రంగాల్లో వచ్చి ఆ విషయాలు తెలియజేస్తున్నారు. ఈరోజు మనకి డాక్టర్ కె లక్ష్మీ సమీరా, ఈవిడ డెంటిస్టు, మనకి డెంటల్ డాక్టర్ గారు. పళ్ళు అన్నవి చాలా ముఖ్యం. నోరు దీన్ని గనక మనం శుభ్రంగా ఉంచుకోకపోతే రకరకాలైన వ్యాధులు వస్తాయి. దీనివల్ల మనకి కడుపులో బాధలు రావచ్చు, లేకపోతే ఊపిరితిత్తుల్లో రావచ్చు, లేకపోతే గుండెలో రావచ్చు, లేకపోతే పళ్ళు కూడా సరిగ్గా లేకపోతే పుచ్చిపళ్ళు రావచ్చు, లేకపోతే చిగుళ్ళు వాచిపోయి రకరకాల బాధలు వస్తాయి. అంచేత దాని గురించి నోటి శుభ్రత, ఓరల్ హైజీన్ గురించి డాక్టర్ గారు మాట్లాడతారు. ఇది ప్రతి ఒక్కరికి కావలసినటువంటి విషయం. ఇప్పుడు డాక్టర్ లక్ష్మీ సమీరా గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్కారం అందరికీ. నా పేరు డాక్టర్ లక్ష్మీ సమీరా. నేను గత 10 ఇయర్స్గా ఇక్కడ పాలిక్లినిక్ రోడ్లో మనీషా డెంటల్ కేర్లో మా క్లినిక్లో నడిపిస్తున్నాను. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఓరల్ హైజీన్. ఓరల్ హైజీన్ అంటే మనకి డైలీ బేసిస్లో మనం చేసుకునే ఓన్లీ బ్రషింగ్ అండ్ ఇవే కాదు, చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ముందుగా ఫస్ట్, ఓరల్ క్యావిటీ ఈజ్ గేట్వే ఫర్ ద బాడీ. అంటే మన నోరు మన నోట్లోంచే మన జనరల్ బాడీ హెల్త్ అనేది మనకు తెలుస్తుంది. సో ఓరల్ క్యావిటీ మన నోట్లో మనం పరిశుభ్రంగా ఉంచుకోకపోతే చాలా రకాల సమస్యలకు అది కారణమవుతుంది. మొదటిగా గుండెకి సంబంధించినవి, మన మెదడుకు సంబంధించినవి, ప్రెగ్నెన్సీలో కూడా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి మనం నోరు పరిశుభ్రంగా ఉంచుకోకపోతే. తర్వాత లంగ్స్, తర్వాత ఓరల్ క్యాన్సర్ అన్నది ఇప్పుడు చాలా ప్రివెలెంట్గా ఉన్న ప్రాబ్లం అసలు. అండ్ డయాబెటీస్ అందరికీ తెలిసిందే. మనకి ఓరల్ హైజీన్ సరిగా లేకపోయినా మన బాడీలో ఉన్న చాలా ఫంక్షనాలిటీ దెబ్బతింటుంది అన్నమాట. ఫస్ట్, కామన్గా మనకి దంతాలు సంరక్షించుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు పుచ్చిపోతాయి. మనం సరిగా క్లీన్గా ఉంచుకోకపోతే ఫస్ట్ మేజర్ ప్రాబ్లమ్ ఇస్ పళ్ళు పుచ్చిపోవడం అన్నది. తర్వాత అది చిగుర్లు కూడా ఎఫెక్ట్ అవుతాయి మనము సరిగ్గా దంతాలు కానీ మన నోట్లో కానీ పరిశుభ్రంగా ఉంచుకోకపోతే. ఇది మన నార్మల్ టూత్ స్ట్రక్చర్. ఎనామల్ ఫస్ట్ లేయర్, తర్వాత డెంటన్, తర్వాత రూట్. మనకు ఓన్లీ నోట్లో కనిపించేది ఈ పార్ట్ మాత్రమే. ఇది ఒక్కటే మనం ఏంటి శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుంది అనుకుంటారు చాలామంది. కాకపోతే మనము ఈ ఒక్క బయటకు కనిపించే పార్ట్ నుంచి మనకి లోపల రూట్లోకి అంతా మన బ్లడ్ సప్లై రూట్ లోపల నుంచి మన టీత్ అంతటికి వస్తుంది అన్నమాట. సో మనం బయట అంతా పరిశుభ్రంగా ఉంచుకుంటే మన లోపల ఆ రూట్ అంతా కూడా మనకి హెల్దీగా ఉంటుంది. సో మనకి మొట్టమొదటిగా మనకి నోట్లో కనిపించే పుచ్చు ఇంత చిన్నగా స్టార్ట్ అవుతుంది. తర్వాత అది మనకి చిన్నదే కదా అని అనిపిస్తుంది, మనం అది అశ్రద్ధ చేస్తాం జనరల్గా అయితే. తర్వాత అది అలాగ మనము మా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఫిల్లింగ్స్ అవి చేయించుకోకపోతే అది అలాగ పెద్దదయ్యి అది కిందకి ఈ నరం లోపలికి కూడా ఎఫెక్ట్ అయ్యి ఈ కిందన ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి మనకి పన్నునొప్పి స్టార్ట్ అవుతుంది. సో ఈ స్టేజ్లో మనకి ఆ పన్నునొప్పి వచ్చే వరకు మనం అశ్రద్ధ చేస్తాము. అశ్రద్ధ చేసే స్టేజ్ వరకు మనం తీసుకురాకూడదు. ఓన్లీ ఈ చిన్నగా ఉన్నప్పుడే మనం దీన్ని కంట్రోల్ చేసుకుంటే మనం తర్వాత మనకి ఈ ప్రొసీజర్స్, ఈ పెద్ద ప్రొసీజర్స్ అన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్, మనకి పుచ్చిపళ్ళు మెయిన్గా మనకి కారణాలు ఏంటో నేను ఇప్పుడు చెప్తున్నాను. ఫస్ట్, మనం శుభ్రంగా నోటి పరిశుభ్రత సరిగ్గా చేసుకోకపోవడం. రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకోవాలి. తిన్న వెంటనే పుక్కిలించుకోవాలి.
స్వీట్ అండ్ స్టిక్కీ ఫుడ్స్, మన చాక్లెట్స్, క్యాండీస్, ఇవన్నీ దే ఆర్ మెయిన్ కాజెస్ ఆఫ్ కేరీస్ అన్నమాట. పుచ్చిపళ్ళకి కారణం అవి. తర్వాత ఫిల్లింగ్స్ ఆల్రెడీ ఓల్డ్ చాలా నాళ్ళు అయిపోయి, ఫిల్లింగ్స్ చేసుకొని చాలా నాళ్ళు అయిపోయి అవి ఇరిగిపోయి వాటిల్లో మళ్ళీ ఫుడ్ మెటీరియల్ అంతా ఇరుక్కుపోయి, అలాంటి ఫిల్లింగ్స్ అన్నిటికీ ఫిల్లింగ్స్ ఉన్న దగ్గర ఫుడ్ ఇరుక్కుపోయి అది కూడా మళ్ళీ దాని లోపల నుంచి కూడా మళ్ళీ పుచ్చిపోయే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ డ్రై మౌత్ అంటే మనకి నోరు కొంతమందికి డ్రై అయిపోయి వాటర్ సరిగ్గా తీసుకోక డ్రై అయిపోయి ఇలాంటి వాళ్ళకి పుచ్చిపళ్ళు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. తర్వాత ఎగుడు దిగుడుగా ఉంటాయి కొంతమందికి పళ్ళు, అలాంటి దగ్గర కూడా ఫుడ్ మెటీరియల్ ఇరుక్కుపోయి, సో అలాంటప్పుడు కూడా మనకి పళ్ళు పుచ్చిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది ఇలాగా ఇక్కడ ఈ ఏరియాలో మనకి పళ్ళు అరిగిపోయాయి. ఇప్పుడు టూత్ బ్రష్ చేసుకోమన్నాం కదా అని కొంతమంది గట్టిగా ఇలా గట్టిగా చేసేసుకుంటూ ఉంటారు. మన ఎనామెల్ కూడా బ్రష్ ఫోర్స్కి ఎనామెల్ కూడా అరిగిపోతుంది అన్నమాట. సో ఇలాంటి చోట మనకి అప్పుడు అరిగిపోయి పుచ్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. స్మూత్ సర్ఫేస్ కేరీస్ అంటారు. తర్వాత డెంటల్, ఇంకా మనకి మామూలుగా పళ్ళల్లో ఫుడ్ మెటీరియల్ ఇరుక్కుపోవడం వల్ల అలాంటి వల్ల వచ్చే పుచ్చుల్ని ఇలాగా అక్లూజల్ కేరీస్, పిట్ అండ్ ఫిషర్ కేరీస్ అంటారు అన్నమాట. తర్వాత ఈ పళ్ళు పుచ్చు అన్నది 3 ఫ్యాక్టర్స్ వల్ల వీటి వల్ల మనకి కారణమవుతుంది. ఫస్ట్ పళ్ళు ఎగుడు దిగుడుగా అలా ఉన్న వాటి వల్ల. నెక్స్ట్ మనం తినే కార్బోహైడ్రేట్స్ అంటే మనం తినే షుగర్స్, మనం మామూలుగా మనం రైస్ ఇలా తినే వాటిలో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాకపోతే మనం ఎక్కువ శాతం లైక్ స్వీట్స్ అలాంటి వాటికి తీసుకోవడం వల్ల కూడా మనం పళ్ళు పుచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మనం పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల ఏర్పడే బ్యాక్టీరియా వల్ల కూడా పళ్ళు పుచ్చిపోతాయి. ఇవి ఈ 3 రీజన్స్ మనం పళ్ళు పుచ్చిపోవడానికి. ఇప్పుడు మన పన్ను పుచ్చిపోయింది అని మనకి ఎలా తెలుస్తుంది? ఫస్ట్గా మనకి పళ్ళు మధ్యలో ఫుడ్ అన్నది ఇరుక్కుపోతూ ఉంటుంది. ఫుడ్ అని ఇరుక్కుపోయి మనము పుల్లలు పిన్నలు పెట్టో తీస్తూ ఉంటాం అన్నమాట. అలా ఎప్పుడు చేయకూడదు. పుల్లలు కానీ పిన్నలు కానీ పళ్ళ మధ్యలో అస్సలు వాడకూడదు. దానివల్ల ఇంకా గ్యాప్స్ ఎక్కువైపోయి మనకి దాంట్లో ఫుడ్ ఇరుక్కుపోయి అక్కడ మళ్ళీ పుచ్చిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. తర్వాత నోటి దుర్వాసన, మనకి నోట్లోంచి బ్యాడ్ స్మెల్ వస్తే మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఏమైనా మన పళ్ళు ఏమైనా పుచ్చిపోయా, ఫుడ్ ఏమైనా ఇరుక్కుంటుందా, మనం ఫ్రీక్వెంట్గా ఎక్కువ సార్లు దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత పంటి నొప్పి అన్నది మనకి పళ్ళు పుచ్చు ఆల్మోస్ట్ ఒక 75% వెళ్ళిపోయాక మనకి పన్ను నొప్పి వచ్చి అది మనకు తెలుస్తుంది, అది పన్ను పుచ్చిపోయింది అని. అప్పటికి మనకి లోపల జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయి ఉంటుంది అన్నమాట. సో మనం ఎప్పుడు ఫస్ట్ స్టేజెస్లో మనము వెళ్ళి చూపించుకోవడం అనేది మనం చేయాలి. తర్వాత సెన్సిటివిటీ, పళ్ళు జుమ్మని లాగడం, ఎందుకు లాగుతున్నాయి అన్నది ఎక్కువ కోల్డ్ ఫుడ్స్, ఎక్కువ హాట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల లాగుతాయి. అండ్ పళ్ళు పుచ్చిపోవడం వల్ల కూడా లాగుతాయి. ఆ పళ్ళు అరుగుదల అన్న దానివల్ల మనకి ఎక్కువ సెన్సిటివిటీ అనేది వస్తూ ఉంటుంది. సో మనం ఈ పండ్లు పుచ్చిపోవడం అనేది మనం ఎలా అరికట్టగలం అంటే, ఫస్ట్ మనము రోజుకి 2 సార్లు బ్రష్ అనేది చేసుకోవాలి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. అండ్ మనం 2 to 3 minutes మన పళ్ళు బ్రషింగ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ ఆ బ్రష్ అన్నది ఎప్పుడు హార్డ్ బ్రష్ వాడకూడదు. మనకి హార్డ్ బ్రష్ వాడితే కానీ మనకి పళ్ళు క్లీన్ చేసుకున్నట్టు ఉండదు. కొంతమందికి అలా ఉంటుంది, హార్డ్ బ్రష్ వాడి అది అలా ఉంటే కానీ పళ్ళు క్లీన్ చేసుకున్నట్టు ఉండదు. కాకపోతే మనం అల్ట్రా సాఫ్ట్ బ్రషే వాడాలి పళ్ళు క్లీన్ చేసుకోవడానికి. ఏ బ్రష్తోనైనా మన పళ్ళ మధ్యలో మనకి క్లీన్ చేసేసుకోవడానికి అయిపోతుంది. బట్ హార్డ్ బ్రష్ అన్నది మన ఎనామెల్ని దెబ్బతీస్తుంది అనమాట. ఎనామెల్ దెబ్బతింటే మళ్ళీ ఈజీగా ఫుడ్ అనేది మన టీత్ లోపల ఇరుక్కుపోయి మనకి పళ్ళు పుచ్చులు అన్నవి ఫామ్ అవుతాయి. అండ్ 2 to 3 minutes బ్రషింగ్ కంపల్సరీ చేయాలి. అండ్ ఎప్పుడు పైకి కిందకే చేయాలి, అన్ని ఏరియాస్లో పైకి కిందకే చేయాలి. హారిజాంటల్ ఫోర్స్ అన్నది మనము టీత్ మీద పెట్టకూడదు. టీత్ మీద హారిజాంటల్ ఫోర్స్ పెడితే ఏం జరుగుతుందంటే మనకి పళ్ళకి ఆ ఎనామెల్ అరిగిపోయి అది ఇలా నాచెస్ లాగా ఫామ్ అయిపోతుంది. ఇలాగా ఫామ్ అయిపోయి దాంట్లో ఫుడ్ ఇరుక్కుపోయి మీకు ఫస్ట్
పళ్ళు పుచ్చిపోతాయి. నెక్స్ట్ సెన్సిటివిటీ అనేది కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. మీకు ఏమైనా కోల్డ్ ఫుడ్స్ కానీ హాట్ ఫుడ్స్ కానీ ఏమైనా తీసుకుంటే ఆ సెన్సిటివిటీ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. తర్వాత రీసెంట్గా ఎప్పటి నుంచో చేస్తున్నది ఏంటంటే మనకి ఫ్లోరైడ్ అప్లికేషన్ అని మన డెంటల్ క్లినిక్స్లో మేము చేస్తుంటాం. మామూలుగా ఇప్పుడైతే ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్ అన్నీ వచ్చేసాయి. ఫ్లోరైడ్ ఏంటంటే మనకి పళ్ళ మీద పళ్ళు పుచ్చిపోకుండా మనకి దోహదపడుతుంది అన్నమాట. మనం ఇంట్లోనైనా ఆ ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ వాడచ్చు. ఆర్ మనకి క్లినిక్లో కూడా మేము ఎక్కువ కొంతమంది పుచ్చిపళ్ళకి ఎక్కువగా మోర్ ప్రోన్ టు కేరీస్ ఉంటారు. వాళ్ళకి మనం ఎంత ఇచ్చేసుకున్నా సరే, ఎంత ఓరల్ కేర్ తీసుకున్నా సరే కొంతమందికి ఆ పుచ్చిపళ్ళు అనేది ఎక్కువగా ఉంటాయన్నమాట. అలాంటి వాటికి ప్రొఫెషనల్గా క్లినిక్లో కూడా మనము ఫ్లోరైడ్ అప్లికేషన్ చేస్తామన్నమాట. తర్వాత ఇప్పుడు మనకి ఈ మోస్ట్లీ కింద యాంటీరియర్స్ దగ్గర గార పట్టేస్తుంది పళ్ళకి. అది ఆ గార వల్ల ఏమవుతుందంటే ఇనీషియల్గా బాగానే ఉంటుంది, చిన్నదే కదా అనుకుంటాం. దాని మీద డిపాజిట్ అయ్యి అది కాస్త చిగురుకి ఇన్ఫెక్షన్ వచ్చి, చిగురు నుంచి అది బోన్కి వచ్చి పళ్ళు లూజ్ అయిపోతాయి. చాలామంది మనం పెద్దవాళ్ళలో చూస్తుంటాము. ఇప్పుడు ఈ టైంలో ఈ స్టిక్కీ ఫుడ్స్ వల్ల వీటి వల్ల మనం చాలా ఈ మిడిల్ ఏజ్ వాళ్ళలో కూడా ఈ గార పట్టడం అనేది, పళ్ళు లూజ్ అయిపోవడం అనేది చాలా చూస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ టూత్ కేరీస్ ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే పిట్ అండ్ ఫిషర్ సీలెంట్స్ అంటాం మేము. అంటే జస్ట్ మన టీత్ మీద లైన్స్ లాగా ఉంటాయి, ఆ ఏరియాలో మాత్రమే కొంతమందికి నల్లగా ఇలా లైన్స్ లాగా కనిపిస్తాయి. సో అవి సీల్ చేసేస్తాము. అవి జస్ట్ క్లీన్ చేసి పిట్స్ అండ్ ఫిషర్స్ మటుకు క్లీన్ చేసి ఫిల్లింగ్స్ పెట్టేస్తాం. సో ఇంకా మనకి ఫర్దర్గా ఆ టీత్కి ఏమి ప్రాబ్లం లేకుండా మనకి అవి ఒక ఫుడ్ కూడా ఇరుక్కోకుండా అండ్ మనకి సీలర్ లాగా పనిచేస్తుంది అన్నమాట ఆ టీత్ మీద. నెక్స్ట్ కేరీస్ మనము ఇంకా వేరే విధానాలు ఏంటంటే మీకు ముందుగా చెప్పినట్టు ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ ఇదిలాగా ట్రేలో ఈ ఫ్లోరైడ్ ఇది వేసి అక్కడ ఆ ఏరియాలో అప్లై చేస్తాం అన్నమాట. ఆర్ ఫ్లోరైడ్ హోమ్ కేర్ అంటే టూత్ పేస్ట్ ఆర్ మౌత్ వాష్. ఈ ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ కానీ మౌత్ వాష్ ఉన్న వాటితో మనము ఇంట్లోనే కేర్ తీసుకోవచ్చు. ఈ పిట్ అండ్ ఫిషర్ సీలెంట్స్ ఈ బైటింగ్ సర్ఫేసెస్ ఉంటాయి కదా మనకి, ఇవి అక్లూజల్ సర్ఫేసెస్ ఆర్ బైటింగ్ సర్ఫేస్ అంటే పన్ను పైన భాగం అన్నమాట. వీటి మీద ఇలాగా ఈ ఫిషర్స్ లాగా ఉన్నాయి, లైన్స్ లాగా వీటిలో ఇలా ఫిల్ చేసేస్తాం. సో ఇంకా వీటిలో మనకి పళ్ళల్లో ఫుడ్ ఇరుక్కోకుండా మనకి టూత్ డీకే నుంచి అది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ స్కేలింగ్ అంటే జనరల్గా అయితే ఎవ్రీ 6 months వీ హ్యావ్ టు స్కేలింగ్ చేయాలి. స్కేలింగ్ ఈజ్ నథింగ్ బట్ క్లీనింగ్ చేయించుకోవాలి టీత్ అన్న. క్లీనింగ్ దేనికి అంటే సేమ్ ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ మనం ఫుడ్ తిన్నప్పుడు దీని మీద మన టీత్ సర్ఫేస్ మీద ఒక చిన్న లేయర్ ప్రతిసారి ఫామ్ అవుతుంది. అదేంటంటే ప్లాక్ అంటారు దాన్ని. ఆ వైట్ లేయర్ మనకి ఎప్పుడు ఫామ్ అయ్యేదాన్ని ప్లాక్ అంటాము. అది మనం క్లీన్ చేసుకుంటే పోతుంది. సో అందుకనే మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్రష్ చేసుకోవాలి అని చెప్తాం. సో అది మనం క్లీన్ చేసుకున్న వెంటనే పోతుంది. కాకపోతే మనం సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే ఆ ప్లాక్ లేయర్ బై లేయర్ అలా ఫామ్ అయిపోయి అది కాస్త క్యాల్కులస్ అంటాం. క్యాల్కులస్ అంటే ఒక థిక్ స్టోన్ లాగా ఎల్లోగా ఫామ్ అయిపోతుంది. అది మీకు జనరల్గా మనం బ్రష్ చేసుకుంటే పోదు ఆ క్యాల్కులస్ ఫామ్ అయితే. అది మళ్ళీ డెంటిస్ట్ దగ్గరికి వచ్చి స్కేలింగ్ అన్న ఈ ప్రక్రియతో అది మేము ఆ ఇన్స్ట్రుమెంట్తో చేస్తేనే పోతుంది అన్నమాట. తర్వాత స్టెయిన్స్ అంటే ఏంటి, మనం టీ కాఫీ కొంతమంది మగవాళ్ళలో అదేంటి వక్కపొడి, తర్వాత స్మోకింగ్ సిగరెట్ కాల్చడం ఇలాంటి హ్యాబిట్స్ అన్నీ ఉంటాయి. ఇలాంటి వాటి వల్ల మన పళ్ళ మీద బ్రౌన్ స్టెయిన్స్ అన్నది ఫామ్ అయిపోతాయి. ఆ బ్రౌన్ స్టెయిన్స్ అన్నది ఎప్పుడు ఫామ్ అవుతాయి, మనకి ఆ ప్లాక్ మనం సరిగా క్లీన్ చేసుకోక దాని మీద ఈ టొబాకో కానీ టీ కానీ కాఫీ కానీ ఇవన్నీ ఎక్కువగా వక్కపొడి కానీ ఇవన్నీ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో ఈ స్టెయిన్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఇవి కూడా జనరల్గా మన బ్రష్కి పోవు. మళ్ళీ ఇది కూడా మనకి డెంటల్ ఆఫీస్లో స్కేలింగ్ అన్న ప్రక్రియతో మనం క్లీన్ చేయాలి. సో ఇది మనము జనరల్గా 6 monthsకి ఒకసారి డెంటిస్ట్కి విజిట్ చేస్తే
ఇది మనము స్కేలింగ్ చేయించుకొని, స్కేలింగ్ వల్ల ఏమవుతుందంటే ఆ చిగుర్ల దగ్గర ఉండే ఆ ప్లాక్ అది కానీ అవంతా క్లీన్ చేస్తే మన చిగుర్లు హెల్తీగా ఉంటాయి. చిగుర్లు హెల్తీగా ఉంటే ఏమవుతుంది, మళ్ళీ టీత్ గట్టిగా ఉంటాయి అండ్ మనకి ఎక్కువ నాళ్ళు కదిలిపోకుండా మనకి ఉంటాయి అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ మనకి ఎన్నాళ్ళకి ఒకసారి స్కేలింగ్ చేయించుకోవాలి అన్నది ఒక క్వశ్చన్. యాక్చువల్గా అయితే 6 నెలలకు ఒకసారి స్కేలింగ్ చేయించుకోవాలి. మీరు ఇంట్లో జాగ్రత్తగా బ్రష్ చేసుకొని, ఎప్పటికప్పుడు 2 సార్లు బ్రష్ చేసుకొని, ఎప్పటికప్పుడు ఫుడ్ ఇరుక్కున్నప్పుడల్లా క్లీన్ చేసుకొని, పుక్కిలిచ్చుకొని, ఫుడ్ తిన్నప్పుడు స్టిక్కీ ఫుడ్స్ తిన్నప్పుడల్లా పుక్కిలిచ్చుకొని బ్రష్ చేసుకొని, ఇలాంటివన్నీ చేస్తే 1 ఇయర్కి ఒకసారి జస్ట్ చెకప్ చేయించుకోవచ్చు. 1 ఇయర్కి ఒకసారి ఆ చెకప్ కూడా జస్ట్ ఒకవేళ ఫామ్ అయితే చేస్తారు అంతే, లేకపోతే యువర్ టీత్ విల్ బీ హెల్తీ. స్కేలింగ్తో ఉన్న ప్రాబ్లమ్స్, స్కేలింగ్తో జనరల్గా ప్రాబ్లమ్స్ అంటూ ఏమీ ఉండవు. బట్ బాగా టీత్ సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకి ఆ స్కేలింగ్ చేసినప్పుడు ఇంకా సెన్సిటివిటీ తెలుస్తుంది అనమాట. బికాస్ అది తీసేటప్పుడు మనకి అప్పటిదాకా ఆ గారు కానీ అవన్నీ కవర్ చేసి ఉంటాయి మన పంటికి. అది తీసేటప్పుడు మన ఇన్స్ట్రుమెంట్ డైరెక్ట్గా దానికి టచ్ అవుతుంది కదా పంటికి, అప్పుడు కొంచెం లాగే అవకాశం ఉంటుంది అంతే. కాకపోతే స్కేలింగ్ వల్ల మనకు జనరల్గా ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవు. స్కేలింగ్ చేయించుకోవడమే మంచిది ఎక్కువగా ఉండేవాళ్ళు. ఇది మన టీత్ని డ్యామేజ్ చేస్తుందా? నో, ఇది ఎప్పుడు స్కేలింగ్ వల్ల మనకి ఎప్పుడు డ్యామేజ్ ఉండదు టీత్కి. ఇది బిఫోర్ స్కేలింగ్కి ముందు ఇలా ఇక్కడ ఈ చిగుర్లు ఎడ్జెస్లో ఇలాగా పళ్ళ దగ్గర గార పట్టేసింది. స్కేలింగ్ చేసి ఇక్కడ చూసారా ఈ చిగురు కూడా కిందకి దిగిపోయింది అదేంటి గార వల్ల. స్కేలింగ్ చేసి ఒక 1 మంత్ మెయింటైన్ చేసుకున్నాక మళ్ళీ ఈ చిగురు ఫామ్ అయిపోయి దీన్ని హెల్దీ జింజైవా అంటారు. ఈ హెల్దీ జింజైవా ఫామ్ అయిపోతుంది అనమాట. సో స్కేలింగ్ ఇప్పుడు దీన్ని మనం ఇది ఇలా వదిలేసామనుకోండి, ఇది ఇలా కిందకి చిగురు ఇలా కిందకి ఇలా జారిపోయి ఈ టీత్ మొత్తం బోన్ ఆ పట్టు వదిలేసి టీత్ అంతా ఊడిపోతుంది. సో మనం ఎప్పటికప్పుడు మన టీత్ ఓరల్ క్యావిటీని మనం చూసుకోవాలి, మనం అసెస్ చేసుకోవాలి ఎలా ఉంది, మనం ఎలాగా క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ అవసరమైతే మనం డెంటిస్ట్ని విజిట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఫస్ట్ నేను చెప్పాను కదా పిట్ అండ్ ఫిషర్ సీలెన్స్ అని, అది ఫస్ట్ స్టేజ్. మనం ఫస్ట్ స్టేజ్ ఆఫ్ పళ్ళు పుచ్చిపోయినప్పుడు ఆ పిట్ అండ్ ఫిషర్ సీలెన్స్తో జస్ట్ మనం చాలా సింపుల్గా 10 minutes ప్రొసీజర్తో అయిపోతుంది. నెక్స్ట్ ఫిల్లింగ్స్ ఇంకొంచెం పెద్దవి అయ్యాక ఇంకొంచెం మనకి నెక్స్ట్ స్టేజ్ ఏమవుతుందంటే టీత్ సెన్సిటివిటీ వస్తుంది ఫస్ట్. అప్పుడు ఆ టైంలో మనం చేసుకోవాల్సింది ఫిల్లింగ్స్ అనమాట. సిల్వర్ ఇప్పుడు ముందు ఒక 10-15 years బ్యాక్ ఈ సిల్వర్ ఫిల్లింగ్స్ ఉండేవి. ఇప్పుడంతా మనకి సిల్వర్ చేస్తే మనకు తెలిసిపోతుంది మనకు పుచ్చులు ఉన్నాయని అనుకుంటారు కొంతమంది. కానీ ఇప్పుడు అంతా మోడర్న్ వేస్ వచ్చేసి టీత్ కలర్లో కలిసిపోయే ఫిల్లింగ్స్ వచ్చాయి అన్నమాట. కాంపోజిట్ అని జిఐసి అని ఇవన్నీ మనకు టీత్ కలర్లో కలిసిపోతాయి. నెక్స్ట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. ఇది ఇక్కడ కూడా ఈ స్టేజ్లో అశ్రద్ధ చేస్తే రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి వస్తుంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే లోపల వేర్ల నుంచి క్లీన్ చేస్తాం, క్లీన్ చేసి లోపలికి ఫిల్లింగ్ పెడతామన్నమాట. ఇది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే. ఇది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎప్పుడు చేస్తామంటే ఈ పన్ను రూట్ చివరి భాగంలో మనకి ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే అవుతుందో మనం ఇలా కొరికితే కూడా నొప్పి వస్తుంది, తిన్నప్పుడు నొప్పి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది మేము ప్రిఫర్ చేస్తాం. ఇంకా ఇది కూడా ఈ పన్ను నొప్పి కూడా మనం భరించి నెక్స్ట్ ఇంకా లాస్ట్ స్టేజెస్ పన్ను తీసేయడం. సో మనం ఎప్పుడైనా సరే ఇనీషియల్ స్టేజెస్లోనే మనము మన పుచ్చు అన్నది మనం చూసుకొని మనం ఫిల్లింగ్ చేయించుకుంటే ఇవన్నీ చేయించుకోవాల్సిన అవసరం రాదు. ఇవన్నీ చేయించుకోకుండా మనం పళ్ళని కాపాడుకోగలం అనమాట. పన్ను కాపాడుకుంటే ఎప్పుడైనా న్యాచురల్ టీతే. ఇప్పుడు ఈ పన్ను తీసేశారు, ఈ పన్ను తీసాక ఇక్కడ పన్ను లేదు కదా, ఇప్పుడు మనకి నవ్వడానికి పన్ను లేదు, తినడానికి అవ్వదు. ఆ ప్లేస్లో మళ్ళీ పళ్ళు కట్టించుకోవాలి. మళ్ళీ పళ్ళు కట్టించుకుంటే దానికి ఎక్కువ కాస్ట్ అనేది అవుతుంది అనమాట. సో ఇనీషియల్గానే మనం చూసుకొని ఇనీషియల్గానే మనం ఫిల్లింగ్స్ చేయించుకుంటే మనం ఈ ప్రొసీజర్ అంతా అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు పెరడాంటల్ డిజీజ్ అంటే మన చిగుర్లు వ్యాధి.
చిగుర్లు వ్యాధి అది మనము ఇప్పుడు క్యాల్కులస్ అని చెప్పాను కదా మీకు, మన పళ్ళు సరిగా క్లీన్ చేసుకోకపోతే ఈ చిగుర్ల దగ్గర ఫామ్ అయ్యే ఈ ఎల్లో వీటినే క్యాల్కులస్ అంటారు. హార్డ్గా ఉంటాయి అవి చాలా. ఈ క్యాల్కులస్ మన నార్మల్ బ్రష్తో రాదు. ఇది తీయడానికి మనం రుద్దితే మన చిగుర్లు పాడవుతాయి, మన పళ్ళు కూడా డ్యామేజ్ అవుతాయి అన్నమాట. సో ఇది ఫామ్ అయినప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏంటి, మన చిగురు ఈ చుట్టూ ఉండే చిగురుకి ఫస్ట్ రెడ్గా అయ్యి ఇన్ఫ్లమేషన్ అయిపోతుంది. ఇన్ఫ్లమేషన్ అయ్యి స్వెల్ అయిపోయి తర్వాత ఇక్కడ అంతా ఈ బోన్ అంతా లాస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ బోన్ అంతా ఇలా లాస్ అయ్యి కిందకి ఇలా దిగిపోయి ఇక్కడ కూడా మళ్ళీ ఫుడ్ ఇరుక్కోవడం స్టార్ట్ అవుతుంది ఈ స్పేసెస్లో. ఇది మళ్ళీ ఆ బోన్ అలా కిందకి రిజార్బ్ అయిపోయి అది కాస్త పన్ను లూజ్ అయిపోయి పన్ను మళ్ళీ ఊడిపోతుంది. సో ఇది కూడా రాకుండా మనం కాపాడుకోవాలంటే స్కేలింగ్. ఫస్ట్ స్టెప్ స్కేలింగ్. అది ఒకవేళ మీకు ఎక్కువగా ఆ గార పట్టింది అని అనిపిస్తే ఫస్ట్ స్టెప్ అయితే మనం ఫస్ట్ స్కేలింగ్ చేయించుకోవాలి. చేయించుకుంటే ఇది ఇక్కడితో ఆగిపోతుంది. ఇక్కడితో ఆగిపోయి మళ్ళీ మనము నీట్గా మెయింటైన్ చేసుకుంటే మన జింజైవా హెల్దీ అయిపోతుంది. లేకపోతే మళ్ళీ ఇది లాస్ట్ స్టేజ్, మళ్ళీ ఇక్కడ కూడా పన్ను తీసేయాల్సిన స్టేజ్ వస్తుంది అనమాట. సో మనకి ఫస్ట్ ఈ పెరడాంటల్ చిగుర్ల వ్యాధికి మనకి మామూలుగా జనరల్గా కనిపించే సిమ్టమ్స్ ఏంటంటే, ఫస్ట్ సిమ్టమ్ పళ్ళల్లోంచి రక్తం రావడం. అందరికీ కామన్గా మనం చూసే సిమ్టమ్ ఇది. పళ్ళల్లోంచి రక్తం వస్తోంది అంటే చిగుర్ల ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. దానికి వెంటనే మనము ఐదర్ స్కేలింగ్ అక్కడ మనకు గార పట్టేసి ఉండాలి, లేకపోతే మన పళ్ళు పుచ్చిపోయి కానీ ఉండాలి. తర్వాత స్వెల్ అయిపోయి ఆ చిగుర్లన్నీ రెడ్గా ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ ద నెక్స్ట్ సిమ్టమ్. తర్వాత గమ్స్ కిందకి జారిపోతాయి. పళ్ళు మనకి రూట్ ఏరియా కనిపించేస్తుంది. మామూలుగా మనకి క్రౌన్ ఏరియానే కనిపిస్తుంది మనకి దీంట్లో. కాకపోతే ఎప్పుడైతే చిగురు కిందకి ఇలా జారిపోయిందో మనకు ఆ కింద వేరు పోర్షన్ కూడా మనకు కనిపించేసి అది కూడా చిగుర్ల ఇన్ఫెక్షన్కి మనకి దారితీస్తుంది అనమాట. బ్లాక్ ఎల్లో డిపాజిట్స్ ఆన్ టూత్. ఆ టీత్ మీద చిగుర్ల ఏరియాలో బ్లాక్ కానీ ఎల్లోగా కానీ మీకు ఏమైనా కనిపించడం అనేది జరుగుతుంది. లూజ్ అయిపోతాయి పళ్ళు, లూజ్ అయిపోయి సెన్సిటివిటీ జుమ్మని లాగుతూ ఉంటాయి అన్నమాట. లాస్ట్ది మనకి దుర్వాసన, నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది, మన లోపల ఆ చిగురు ఇన్ఫెక్ట్ అయిపోయి అక్కడ ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి పస్సు ఫామ్ అయ్యి ఈ స్టేజ్లో మనకి నోటి దుర్వాసన అనేది వస్తుంది అనమాట. సో మనకి వీటికి కారణాలు ఏంటి, ఇవన్నీ అవ్వడానికి కారణాలు ఫస్ట్ థింగ్ ఇస్ మనం నోరు పరిశుభ్రంగా ఉంచకపోవడం. నెక్స్ట్ అప్పుడప్పుడు కొంచెం హార్మోనల్ చేంజెస్ లైక్ ప్రెగ్నెన్సీలో కానీ లేకపోతే షుగర్ వ్యాధిలో కానీ కొంచెం హార్మోనల్ చేంజెస్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా మనకి సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఎప్పటికప్పుడు మనకు హెల్త్ కానీ మన ఓరల్ క్యావిటీ కానీ ఇవన్నీ మనం ఎప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. కొన్ని మెడిసిన్స్ వల్ల కూడా మనకి చిగుర్ల మీద ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ మనం సరిగ్గా పోషకమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా మనకి చిగుర్ల మీద ఎఫెక్ట్ ఉంటుంది. కొంతమందికి పళ్ళు ఫుల్గా కానీ పార్షియల్గా కానీ లేకుండా వాళ్ళకి లోపల కట్టుడు పళ్ళు ఉంటాయి. అలాంటి దగ్గర క్లీన్ చేసుకోకుండా ప్రాపర్గా మెయింటైన్ చేసుకోకుండా ఉన్న వాళ్ళలో కూడా ఇలాంటి పెరియోడాంటల్ డిజీజ్ మనం చూస్తామన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలాగా మనము క్యూర్ చేసుకోవచ్చు అంటే మీకు ముందుగా నేను చెప్పాను కదా, ఈ స్టేజ్లోనే మనము చూసుకొని గుడ్ ఓరల్ హైజీన్ ప్రాక్టీస్ మనం ముందే చూసుకొని స్కేలింగ్ చేయించుకొని మెయింటైన్ చేసుకుంటే మీకు ఈ పెరియోడాంటల్ డిజీజ్ అంటే చిగుర్ల వ్యాధిని అరికట్టగలం అన్నమాట. స్కేలింగ్, రూట్ ప్లేనింగ్ అండ్ ఫైనల్గా మీరు బాగా పళ్ళు చిగుర్లు దెబ్బతిన్నాయి అలాంటి వాటిలో మనం పెరియోడాంటల్ సర్జరీ అని చేస్తాం. అంటే చిగురు లోపల నుంచి క్లీన్ చేసి ఆ చిగుర్ని మనం హెల్దీగా చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. దాన్ని పెరియోడాంటల్ సర్జరీ అంటారు. నెక్స్ట్ బిగ్ ప్రాబ్లం ఇప్పుడు అందరికీ ఉంటున్నది ఏంటంటే నోటి దుర్వాసన కారణాలు. ఫస్ట్ నేను చెప్పినట్టు నోట్లో మనకి ఫామ్ అయ్యే ఆ ప్లాక్ క్యాల్కులస్ వల్ల నోటి దుర్వాసన ఉంటుంది.
తర్వాత గమ్ డిజీజ్, చిగుర్ల వ్యాధి వల్ల మనకి నోటి దుర్వాసన వచ్చే ఛాన్స్ ఉంది. ఆ పస్ ఫైనల్ స్టేజెస్, ఆ పస్ ఫామ్ అవ్వడం, ఆ ఇన్ఫెక్షన్ ఫామ్ అవ్వడం, ఇలాంటి వల్ల మనకి నోటి దుర్వాసన, హాలిటోసిస్ అంటారు. మనకి బయటకు వెళ్ళి వేరే వాళ్ళతో మాట్లాడడానికి కూడా కాన్ఫిడెన్స్ రాదు ఇలాంటి నోటి దుర్వాసన అలాంటివి ఉన్నాయంటే. నెక్స్ట్ పుచ్చిపళ్ళు వల్ల కూడా మనకి నోటి దుర్వాసన వస్తుంది. కొంతమందికి మెడిసిన్స్ వల్ల కానీ లేకపోతే ఎక్కువ వాటర్ తీసుకోకపోవడం వల్ల కానీ డ్రై మౌత్ అని ఉంటుంది. డ్రై మౌత్ అంటే మనకి నోట్లో ఆ లాలాజలం ఉంటుంది కదా, అది ఎక్కువ మనకి రాదనమాట. సో ఆ సలైవా వల్లే మనం యాక్చువల్గా నోరు మనకి చాలా క్లీన్గా ఉంచుతాం మనం వాటర్ తాగకపోయినా సరే. అలాంటి వాళ్ళకి డ్రై మౌత్ అని వస్తుంది, దానివల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. నెక్స్ట్ టంగ్ క్లీన్ చేసుకోకపోవడం వల్ల కూడా, టంగ్ కూడా మన పార్ట్ ఆఫ్ ద ఓరల్ క్యావిటీ, మన నోట్లో ఒక భాగమే టంగ్ కూడా. టీత్తో పాటు మనం టంగ్ కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకొని మనము ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇప్పుడు పళ్ళు పుచ్చిపోయాక లాస్ట్ స్టేజెస్లో మనకి టీత్ యాబ్సెస్ వస్తుంది, కిందన వేరు దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చి యాబ్సెస్ అంటారు, దానిలో పస్సు ఉంటుంది, దానివల్ల కూడా మనకి నోటి దుర్వాసన అన్నది వస్తుంది అన్నమాట. తర్వాత ఓరల్ క్యాన్సర్, చాలామంది టొబాకో వల్ల కానీ ఈ మనకి వీటిలో చెప్తూ ఉంటారు, ఈ ఖైనీ, గుట్కా, వీటి వల్ల ఓరల్ క్యాన్సర్ అన్నది కూడా చాలా ఎక్కువ అయిపోయింది. దానివల్ల కూడా మనకి నోటి దుర్వాసన వస్తుంది. స్మోకింగ్ బిగ్గెస్ట్ కాజ్, దానివల్ల కూడా మనకి నోటి దుర్వాసన. అప్పుడప్పుడు కొన్నిసార్లు మనకి, మీకు నేను చెప్పాను ఓరల్ క్యావిటీ ఈజ్ ఎ గేట్వే ఫర్ ద బాడీ అని. మనకి డైజెషన్ ప్రాబ్లం ఉండి మనం తిన్న ఫుడ్ మెటీరియల్ అరగకపోయినా సరే మనకి ఆ తేనుపులు అన్నీ వస్తూ ఉంటాయి కదా, వాటి వల్ల కూడా మనకు నోట్లోంచి ఆ నోటి దుర్వాసన అన్నది వస్తుంది. నెక్స్ట్ సైనసైటిస్, మనకి ఈ జలుబు బాగా చేసి బాగా ఈ సైనస్లన్నీ బ్లాక్ అయిపోయి అలాంటప్పుడు కూడా మనకి నోటి దుర్వాసన వస్తుంది. అండ్ మళ్ళీ దగ్గు, జలుబు ఇలా ఎక్కువ అయిపోయినా సరే వాటి వల్ల, ఇవన్నీ రీజన్స్ అన్నమాట నోటి దుర్వాసనకి. ఇవన్నీ మనము జాగ్రత్తగా చూసుకొని ఇవన్నీ మనం కేర్ తీసుకుంటూ ఉండాలి. సో మన ఈ నోటి దుర్వాసన ఎలా అరికట్టచ్చు అంటే, ఫస్ట్ మనం దేనివల్ల వస్తుంది అన్నది తెలుసుకోవాలి. నోటి దుర్వాసన అన్నది ఫస్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ ద అండర్లైన్ ప్రాబ్లం. ఈ నోటి దుర్వాసన దేనివల్ల వస్తుంది అన్నది ఫస్ట్ తెలుసుకొని, అది పుచ్చిపళ్ళ వల్ల లేకపోతే చిగుర్ల ఇన్ఫెక్షన్ వల్ల అనేది మనం తెలుసుకొని మనం ఫస్ట్ అది ట్రీట్మెంట్ చేయించుకొని అప్పుడు ఆ రీజన్ తెలిస్తే మనము దాన్ని స్టాప్ చేయొచ్చు అనమాట. తర్వాత స్మోకర్స్లో కూడా ఆ నోటి దుర్వాసన అన్నది చాలా కామన్గా వచ్చే ప్రాబ్లం. కొన్ని ఫుడ్స్ మనం అవాయిడ్ చేయాలి. లైక్ కొంతమందికి గార్లిక్, వెల్లుల్లి అలాంటివి తింటే ఆ నోట్లో ఆ వాసన అన్నది అలాంటివి అవాయిడ్ చేయడం చేయాలి. ఎప్పుడు మన నోట్లో ఎక్కువ వాటర్ తీసుకొని నోరంతా హైడ్రేటెడ్గా ఉంచుకునేలా చూసుకోవాలి, డ్రై మౌత్ లేకుండా. ఎవ్రీ హాఫ్ అన్ అవర్, ఎవ్రీ 1 hour కొంచెం వాటర్ సిప్ చేసుకుంటూ ఉండాలి. అది మన ఓవరాల్ హెల్త్కి మంచిదే అండ్ మన నోటికి మంచిదే అనమాట. మనం ఓరల్ హైజీన్ హ్యాబిట్స్, మనము మన నోరు పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, 2 సార్లు కంపల్సరీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్రష్ చేసుకోవాలి. నైట్ పడుకునే ముందు బ్రష్ చేసుకోవాలి. కరెక్ట్ బ్రషింగ్ మెథడ్ మీకు నేను చెప్పినట్టు ఎప్పుడు హారిజాంటల్ వర్టికల్గానే చేయాలి, అప్ అండ్ డౌన్. లోపల పక్క కూడా ఇలా బయటికి పుషింగ్ మోషనే చేయాలి, ఎప్పుడు హారిజాంటల్గా పెట్టకూడదు బ్రష్ అన్నది. నెక్స్ట్ రైట్ టూత్ బ్రష్ వాడాలి, సాఫ్ట్ ఆర్ అల్ట్రా సాఫ్ట్ టూత్ బ్రష్ వాడాలి. అండ్ పిల్లల బ్రష్ మాత్రమే వాడాలి, పెద్దల బ్రష్ వాడకూడదు. ఆ పెద్దల బ్రష్లో ఏముంటుందంటే ఆ బ్రిజిల్స్ కొంచెం హార్డ్గా ఉంటాయి, మళ్ళీ వాళ్ళ చిగుర్లని ఎఫెక్ట్ చేసి మళ్ళీ వాళ్ళకు కూడా టీత్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో పిల్లల బ్రష్ మాత్రమే వాడాలి. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో బ్యాటరీ ఆపరేటెడ్ బ్రషెస్ వస్తున్నాయి. ఎలక్ట్రిక్ అంటే బ్యాటరీస్ పెట్టి అవి జస్ట్ పెడితే అవే మనకి బ్రష్ చేసుకోవడానికి. అదిగోండి చూడండి, ఇది సైడ్స్, ఇక్కడ నుంచి ఇలా బయటికి ఇలా కిందకి ఇలా తీయాలి, ఇలా కిందకి. ఇవి అంతా వర్టికల్ మోషన్లోనే చేయాలి. టంగ్ క్లీనింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి. అండ్ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడు బ్రష్ 3 monthsకి ఒకసారి కంపల్సరీ మార్చాలి. ఇలా బ్రిజిల్స్ ఇలా అయిపోయే వరకు మీరు ఉంచుకోవాల్సిన అవసరం లేదు.
3 monthsకి ఒకసారి కంపల్సరీ మన బ్రష్ మార్చుకోవాలి. అండ్ మనకి కోల్డ్ కాఫ్ ఇలా ఎప్పుడైనా ఎఫెక్ట్ అయినప్పుడు బ్రష్ చేంజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ మనకి ఆ కోల్డ్ కాఫ్తో మనం ఈ బ్రష్ వాడతాము, మళ్ళీ మనం అదే వాడితే మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఎందుకంటే మన బ్రష్ బ్రిజిల్స్లో మనకు తెలియకుండా చాలా అంటే చాలా బ్యాక్టీరియా అవి మనకి ఇరుక్కుపోయి ఉంటాయి అన్నమాట. సో బ్రష్ చేంజ్ చేసుకోవడం 3 monthsకి ఒకసారి. ఈ బ్రష్ బ్రిజిల్స్ ఇలా అయ్యే వరకు వెయిట్ చేయకూడదు, ఎప్పుడు 3 monthsకి ఒకసారి కంపల్సరీ బ్రష్ అనేది మార్చుకోవాలన్నమాట. నెక్స్ట్ ఫ్లాసింగ్ అన్నది ఎప్పటి నుంచో ఉన్న టెక్నిక్. బ్రషింగ్తో పాటు ఇప్పుడు మనము పళ్ళలో పుల్లలు పిన్నులు పెడుతూ ఉంటాము, వాటి బదులు మనకి ఆల్టర్నేటివ్ ఆర్ ద మెయిన్ థింగ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫ్లాసింగ్. అసలు పుల్లలు పిన్నులు అన్నది పెట్టకూడదు టీత్ మధ్యలో, వాటి వల్ల ఇంకా టీత్ మధ్యలో గ్యాప్ అన్నది పెరిగిపోయి మళ్ళీ అక్కడ ఫుడ్ ఇరుక్కొని పళ్ళు పుచ్చిపోవడము, చిగుర్ల వ్యాధి కారణాలు అవుతున్నాయి. సో ఈ ఫ్లాస్ ఏంటంటే ఇది ఒక చిన్న థ్రెడ్ లాగా ఉంటుంది, థ్రెడ్ లాగా ఉండి అది ఈ వేల్కి ఇలాగా మనము ఇలా చుట్టుకొని జస్ట్ పళ్ళ మధ్యలో ఇలా రన్ చేసుకోవడమే. ఆర్ ఇప్పుడు ఈజీగా అవ్వడానికి ఇక్కడ ఈ స్టిక్స్ లాంటివి వస్తున్నాయి కదా, స్టిక్ ప్లస్ ఈ ఫ్లాస్ థ్రెడ్ మధ్యలో వస్తుంది. ఇది జస్ట్ ఏం లేదు, మన పళ్ళ మధ్యలో ఇలా పెట్టుకొని ఇలా క్లీన్ చేసుకొని తీసేయడమే. ఒకసారి సింగిల్ యూజ్, ఇది ఒకసారికి ఒకటే వాడచ్చు. ఇదేంటంటే మనకి పళ్ళ మధ్యలో ఇరుక్కున్న ఫుడ్ కోసం ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు, ఈ నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది, పళ్ళ మధ్యలో ఇరుక్కుపోతూ ఉంటాయి. సో అది క్లీన్ చేసుకొని మనం పుక్లిచ్చేసుకుంటే టీత్ మధ్యలో ఇరుక్కున్నవంతా బయటకు వచ్చేస్తాయి. ఇంకా మీరు పుల్లలు పిన్నులు పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఈ పుల్లలు పిన్నుల వల్ల ఏమవుతుందంటే గమ్స్ బ్లీడింగ్ కూడా ఎక్కువ అయిపోతుంది. గమ్స్ బ్లీడింగ్ వల్ల కూడా మనకి మళ్ళీ చిగుర్ల వ్యాధి మళ్ళీ వస్తుంది అనమాట. సో అది ఈ వేలుకి 2 చుట్టుకొని ఇది ఇలా మధ్యలో పెట్టుకొని ఇలా జెంటల్గా ఇలా అంటే చాలు, మనకి ఆ కర్వ్స్ ఆ టీత్ కర్వ్స్ క్లీన్ చేసుకుంటే మనకు ఆ మధ్యలో ఇరుక్కున్న అంతా బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్రషింగ్తో పాటు ఈ మధ్య మౌత్ వాష్ కూడా మనము ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. బ్రషింగ్ చేసిన తర్వాత మౌత్ వాష్ చేసుకుంటే అది మన చిగుర్ల మీద ఏర్పడిన అన్ని బ్యాక్టీరియాని కానీ ఇది కానీ దాంట్లో క్లోర్హెక్సిడిన్ అని మనకు ఒక ఇది ఉంటుంది, కెమికల్ ఉంటుంది అనమాట. దానివల్ల ఫ్లోరైడ్ మౌత్ వాషెస్ ఉంటాయి, క్లోర్హెక్సిడిన్ మౌత్ వాషెస్ ఉంటాయి. వీటి వల్ల మన చిగుర్లకి పళ్ళకి రెండిటికి, మెయిన్గా చిగుర్లకి మనకి మౌత్ వాషెస్ అనేది చాలా యూజ్ అవుతాయి. షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్ వస్తున్నాయి కానీ పర్సనల్గా నేను అంత చేయను. మన ఓరల్ హైజీన్ హ్యాబిట్స్ మనం తీసుకునే సంరక్షణే మనకి మన టీత్ని కానీ గమ్స్ని కానీ హెల్దీగా ఉంచుతుంది అన్నమాట. ఫ్లోరిడేటెడ్ టూత్పేస్ట్ ఆర్ లెస్ పిల్లలకి 3 years పిల్లలకి ఫ్లోరైడ్ టూత్పేస్ట్ యూజ్ చేయకూడదు. సో ఫ్లోరిడేటెడ్ టూత్పేస్ట్ ఆఫ్టర్ 3 years మాత్రమే యూజ్ చేయాలి. అది ఫ్లోరిడేటెడ్ టూత్పేస్ట్ కూడా ఎందుకు ఇనీషియల్ ఏజెస్లో యూజ్ చేస్తామంటే పిల్లలకి దే ఈట్ చాక్లెట్స్ ఎక్కువ తింటారు, స్వీట్స్ ఎక్కువ తింటారు, ఆ క్యాండీస్ ఎక్కువ తింటారు. ఇలాంటి వాటికి ఫ్లోరైడ్ టూత్పేస్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ పళ్ళు పుచ్చిపోయే తత్వాన్ని తగ్గిస్తుంది అనమాట. ఆ ఫ్లోరైడ్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది పళ్ళ మీద, ఫామ్ అయ్యి పళ్ళు పుచ్చిపోవడం ఆ ఇది అనేది తగ్గిస్తుంది. యాంటీ సెన్సిటివిటీ టూత్పేస్ట్ అందరం మనం వాడుతున్నదే, సెన్సోడైన్ ఇవన్నీ మన టీత్ అండ్ గమ్స్కి హెల్దీగా ఉంచడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ మన ఫుడ్ ఎలాగా చేంజ్ చేసుకోవాలి మన ఓరల్ హైజీన్ నీట్గా మెయింటైన్ చేసుకోవడానికి అన్నది. స్వీట్స్, స్టిక్కీ ఫుడ్స్, ఈ ఏరేటెడ్ డ్రింక్స్, సోడాస్ ఎక్కువైపోయాయి ఇప్పుడు బాగా. ఇవన్నీ మనము చాలా రెస్ట్రిక్ట్ చేస్తే మనకి మన ఓరల్ హైజీన్. ఈ సోడాతో ఏమవుతుందంటే అప్పర్ లేయర్ ఆఫ్ ఆ ఎనామెల్ని రఫ్ చేసేస్తుంది సోడా వల్ల. సో దానివల్ల ఇంకా మన ఫుడ్ ఇరుక్కుపోయి మనకి ఇంకా పళ్ళు పుచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఫైబర్ రిచ్ ఫుడ్ తినాలి. ఫైబర్ రిచ్ ఫుడ్ వల్ల మనకి టీత్ ఆటోమేటిక్గా ఫైబర్ రిచ్ ఫుడ్స్ వల్ల మన టీత్ క్లెన్జింగ్ అయిపోతుంది మనకు తెలియకుండానే. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. ప్లెంటీ ఆఫ్ వాటర్, మినిమం 3 to 4 liters ఆఫ్ వాటర్ ఎవ్రీడే తీసుకోవాలి. సో సిప్ సమ్ వాటర్ ఫుడ్ తిన్నాక కొంచెం వాటర్ సిప్ చేసుకుంటూ ఎవ్రీ 1 hour సిప్ చేసుకుంటూ ఉంటే మన ఓరల్ హైజీన్ అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆఫ్టర్ ఫుడ్ రిన్సింగ్ ఆఫ్ మౌత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనము ఫుడ్ తిన్నాక ఫుడ్ పళ్ళలో ఇరుక్కోకుండా పుక్లించుకోవడం అన్నది చేయాలి ఎవ్రీ మీల్ తర్వాత.
సో దీనికి మొత్తం సమ్మరైజ్ చేస్తే ఏంటంటే మనకి ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో మనం ఎప్పుడైనా సరే కేర్ తీసుకుంటే మనకు అదేంటి పెద్దది అయ్యే వరకు మనం వెయిట్ చేయక్కర్లేదు. ఇనీషియల్ స్టేజెస్లో మనం కేర్ తీసుకొని దానికి ఫస్ట్ స్టేజెస్లోనే మనం స్టాప్ పెడితే మన టీత్ కానీ ఓరల్ క్యావిటీ కానీ చాలా హెల్తీగా మనము హ్యాపీగా తినచ్చు, మనకు కావాల్సినన్ని తినచ్చు. మనకి ఎప్పుడైనా టీత్ ట్రీట్మెంట్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి చాలా టైం ఇస్తుంది. ఫస్ట్ ఇనీషియల్గా ఇవాళ చిన్న పుచ్చుతో స్టార్ట్ అయిందంటే రేపు నొప్పి వచ్చేది. మనకి పుచ్చు స్టార్ట్ అయ్యి ఒక 1 month 2 months 3 months 4 months అలా కొన్ని మంత్స్ అండ్ మంత్స్ అయ్యాకే మనకి అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాను. సో ఈలోపే మనము ఇనిషియేటివ్ తీసుకొని టీత్ మనము క్లీన్ చేయించుకొని ఆర్ పళ్ళు పుచ్చులు ఉంటే ఫిల్లింగ్స్ చేయించుకుంటే మనకి తర్వాత బిగ్గర్ ప్రాబ్లమ్స్ బిగ్గర్ ట్రీట్మెంట్స్ మనము స్టాప్ చేయొచ్చు అనమాట. కొంతమందికి పళ్ళు తీసేయాల్సిన అవసరం వస్తే దాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రీప్లేస్ చేసుకోవడం జరిగితే మనకి ఫుడ్ ఇంటేక్ కూడా పెరుగుతుంది అండ్ మన జనరల్ హెల్త్ కూడా మనకి హెల్తీగా అవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. సో మీరందరూ మీ ఓరల్ క్యావిటీ అండ్ మీ ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ ఓరల్ క్యావిటీ శుభ్రంగా ఉంచుకుంటే మన బాడీ మొత్తం మనకి చాలా హెల్తీగా మనకి ఇంకా ప్రాబ్లమ్స్ ఏం రాకుండా హెల్తీగా ఉంచుకోవడం అవుతుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ చాలా చక్కగా ప్రతి ఒక్కరికి కావాల్సిందే, అవసరం లేనిది ఎవరికైనా ఉందా? లేదు. ప్రతి వాళ్ళకి మనం పిల్లలుగా ఉన్నప్పటి నుంచి పళ్ళు వచ్చినప్పటి నుంచి అంటే మనకి దాదాపు 6 నెలలు 7 నెలలు 10 నెలల సంవత్సరం లోపు నుంచి మనం పళ్ళు క్లీన్ చేసుకోవడం అనేది పుట్టాక చాలా అవసరం. ఎప్పటిదాకా అవసరము? మనం సరిపోయేదాకా కూడా అవసరమే. అంచేత రోజు పళ్ళు ఎలా క్లీన్ చేసుకోవాలి అన్నది మటుకు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఆ పళ్ళని జాగ్రత్తగా చేసుకుంటేనే కానీ మనకి కుదరదు. లేకపోతే మన డాక్టర్ గారు చెప్పినట్టు రకరకాల వ్యాధులు వస్తాయి, క్యాన్సర్ వస్తుంది. ఇవన్నీ మనకెందుకు? పళ్ళు క్లీన్ చేసుకుంటే సరిపోయేది. ఉదయం రాత్రి 2 పూట్ల ఎలా బ్రష్ చేసుకోవాలో కూడా చెప్పారు. అలా బ్రష్ చేసుకున్నట్టయితే పళ్ళు చాలా శుభ్రంగా ఉంటాయి. ఏది తిన్నా, ముఖ్యంగా స్వీట్స్ లాంటివి ఏది తిన్నా పుక్కిలించి ఉమ్మేసేయాలి. పుక్కిలించి ఉమ్మేస్తే పళ్ళు క్లీన్ అవుతాయి. పళ్ళకి మధ్యలో ఇరుక్కోకుండా మనము బ్రష్ చేసుకోవడం ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలు. ప్రతి ఒక్కరికి అవసరమైంది ఇది. అందరూ దీన్ని పాటించాలి. పాటించకపోతే మనకి రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. అవి రాకుండా చూసుకోవాలి. డాక్టర్ గారు ఇంత బాగా చెప్పారు. డాక్టర్ గారు మీకు చాలా థ్యాంక్స్ అండి. చాలా విషయాలు మనకి ప్రతి ఒక్కరికి నాకు అవసరం లేదు అన్న వాళ్ళు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి ఇది అవసరమే. అంచేత మనం పళ్ళు కనుక శుభ్రంగా ఉంచుకున్నాము అంటే మనం చాలా వ్యాధులు రాకుండా చేసుకుంటాం, క్యాన్సర్ రాకుండా చేసుకుంటాం. అందుచేత పళ్ళ శుభ్రత ఉంది చాలా ముఖ్యం. మనందరి తరఫున డాక్టర్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.